హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఈ రోజైతే లాంగ్ గ్యాప్ తర్వాత ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో మీరందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను డెకరేషన్ ఏదో చూపించబోతున్నాను అని చెప్పి. సో ఎస్, ఇది డెకరేషన్ పార్టే, కాకపోతే ఏ డెకరేషన్ అనేది క్లియర్ చేస్తున్నాను. రాబోయేది శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారాలు కాబట్టి మన లేడీస్ అందరికీ వరలక్ష్మి పూజ అంటే చాలా ఇష్టం అండి. సో ప్రతి సంవత్సరం డిఫరెంట్గా ఎలా మనం డెకరేట్ చేయాలి, ఏమేమి యూజ్ చేయాలి అనేది చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్, ఎక్కడి నుంచి ఏటి కొనాలి అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేయబోతున్నాను. అండ్ ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది, ఏమేమి తీసుకోవాలి, ఈసారి ఎలా మీరు కొత్తగా చేయాలి అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అనేది ఈ వీడియో తీయడం జరిగింది. సో వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ నేను యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను మీషోలో పర్చేస్ చేసింది. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీషో నుంచి తీసుకొని ఇక్కడ డెకరేట్ చేస్తున్నాను. సో అందరికీ అవైలబుల్గా ఉండేది అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో నేను చూపించబోతున్నాను. సో మీరు చూసినట్లయితే ఇప్పుడైతే నేను మా అక్క హెల్ప్ తీసుకొని శారీ ప్లేటింగ్ అయితే చేసుకుంటున్నాను. అమ్మవారికి కట్టాలి కాబట్టి. సో చాలా సింపుల్ అండి శారీ ప్లేటింగ్ కూడా. చూస్తున్నారు కదా, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ నేను బ్యాక్ డ్రాప్లోని గ్రాస్ మ్యాట్స్ అనేది తీసుకున్నాను, లీఫ్ మ్యాట్స్ అవి కూడా మీషోలోనే. అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి కూడా మీషోలో తీసుకున్నాను. లోటస్ హ్యాంగింగ్స్, లిల్లీ ఫ్లవర్ లాంటి హ్యాంగింగ్స్, ఇవన్నీ కూడా మీషోలోనే పర్చేస్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లోని నేను లింక్ పెడతాను అండ్ విత్ డీటెయిల్స్. నచ్చినట్లయితే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. నాకైతే ఇలా సెటప్ చేయాలనిపించింది కాబట్టి నేను ఇలా వీడియో తీసాను. సో లెట్స్ సీ ఇంకా ఏమేమి పెడుతున్నాను అనేది మీకు ఇంకా అర్థమవుతుంది. సో ఇక్కడైతే ప్లేటింగ్ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో మా అక్క వచ్చేసి పళ్ళు ఫోల్డింగ్ అయితే చేస్తుంది ఫ్రంట్ పార్ట్ కోసం. సో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం అమ్మవారిని కట్టేయడమే. సో ఇక్కడైతే నేను యాజ్ యూజువల్ అందరూ చేసినట్టే స్టిక్ని నేను యూజ్ చేసుకొని అక్కడ అలా ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ శారీని జాగ్రత్తగా తీసుకెళ్ళి, యాక్చువల్లీ ఈ శారీ వచ్చేసి ఉప్పాడ పట్టు అండి, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ 2 లేయర్స్లోని నేను అమ్మవారిని 2 లేయర్స్లో శారీని డ్రేపింగ్ అనేది పెట్టబోతున్నాను. అందుకని పెద్ద బార్డర్ ఉండేది కింద పక్క, దాని మీద చిన్న బార్డర్ మళ్ళీ వస్తుంది అండ్ దాని మీద మళ్ళీ పళ్ళు అనేది మనం సెట్ చేస్తాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎంత నాకు హైట్ కావాలో అది చూసుకొని నేను శారీకి ముందు టై చేసేస్తున్నాను. ఆ తర్వాత నేను అక్కడ ఆ చెంబుకి ఇంకా స్టిక్కి నేను ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను, బట్ మీరందరూ ఇది మిస్టేక్ని రిపీట్ చేయొద్దు. ఏంటి కాదండి, చూడండి, మీద చిన్న బిందె ఏదైతే ఉందో అది డబుల్ టేప్తో స్టిక్ చేయాలి. నేను చేయలేదు కాబట్టి అలా డిస్టర్బ్ చేసింది, బట్ మీరు మాత్రం కంపల్సరీగా స్టిక్ చేసుకోండి, అప్పుడే అది ఫిక్స్ అయి ఉంటుంది. అది మాత్రం మర్చిపోవద్దు. సో ఇలా బాగా సర్దేసుకున్నానండి. సర్దేసుకున్న తర్వాత నేను పళ్ళుని నేను వీ షేప్లో ఇచ్చుకున్నాను. నాకు అలా నచ్చలేదు. దెన్ మళ్ళీ నేను తీసేసి వీ షేప్లో అయితే ఇచ్చుకున్నాను. ఫోల్డింగ్ మళ్ళీ పెట్టుకొని పెట్టిన తర్వాత యాజ్ యూజువల్ జ్యువెలరీస్, అమ్మవారి ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ కూడా మీరు ఫిక్స్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ అన్నీ కూడా నేను మీషోలో పర్చేస్ చేశాను, ఎక్సెప్ట్ శారీ ఇంకా బిందెలు. అండ్ ఇప్పుడైతే ఐ గెస్ స్టిక్ కూడా అవైలబుల్గా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ నాకు దొరికేటట్టుంటే నేను అది లింక్ కూడా పెడతాను. అది కూడా చాలా ఈజీగా ఉంటుంది హ్యాంగింగ్స్ చేసుకోవడానికి. చూసారా, నాకు చాలా కదిలిపోతుంది ఆ స్టిక్ వల్ల, ఉండట్లేదు.
నా దగ్గర ఉన్న జ్యువెలరీ. అండ్ ఈ జ్యువెలరీ కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. జ్యువెలరీ వన్స్ అన్నీ ఫిక్స్ చేసేసుకున్నాక అమ్మవారి ఫేస్ని ఇలా పెట్టేసుకోవాలి. సో ఇక్కడ చూసారా, ఈ మెటల్ స్టాండ్స్ అవన్నీ కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను. సో లోటస్ వచ్చేసి 3 పీస్ సెట్, అండ్ ఇక్కడ సో ఇది 3 పీస్ సెట్ వేరు, ఆ లోటస్కి 3 పీస్ సెట్ వేరు. సో ఈ రెండింటిని నేను అలా పేరప్ చేశాను. అండ్ మీకు కావాలంటే హైట్స్ మీరు అన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు, మీ హైట్ అకార్డింగ్ టు యువర్ హైట్స్. ఇవన్నీ కూడా నేను మీషో నుంచి పర్చేస్ చేసుకునేవే. సో నచ్చిన డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు వైట్ ఫ్లవర్స్ ఉండేవి, సో వాటితో నేను అలా చేశాను. రోజ్ పెటల్స్ అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది. ఈ దియాస్ అన్నీ కూడా వాటర్ ల్యాంప్స్ అండి. ఇవి వాటర్ వేస్తే ఇవి లైట్ వస్తుంది, చూడండి. టెంటడా. సో ఎస్, ఇవి కూడా నేను మీషో నుంచి పర్చేస్ చేసినవే. అండ్ ఈ లోటస్ రంగోలీ కూడా నేను మీషో నుంచి పర్చేస్ చేసిందే. ఇది 7 పీస్ ఆఫ్ సెట్ వస్తుంది. సో ఇందులో టీ లైట్ క్యాండిల్స్ ఉంటుంది కదా, అవి కూడా పెట్టుకోవచ్చు హ్యాపీగా. ఆ షేప్ అనేది ఉంది, రౌండ్ షేప్. యాక్చువల్లీ ఆ ప్లేట్ ఆ మధ్యలో పెట్టమని మా అక్క చెప్పింది, నాకు నచ్చలేదు అనమాట, అందుకే తీసి పెట్టేస్తాను మళ్ళీ. సో ఈవెన్ రంగోలీ వేసి దాని అవుట్లైన్గా ఇది పెట్టుకున్న బాగుండేమో, బట్ ఇప్పుడైతే నాకు ప్రజెంట్ ఇలా పెట్టాలనిపించింది. ప్లెయిన్ వాటర్, అది వాటర్ వేస్తే చాలా సరిపోద్ది. లైటింగ్స్ అనేది వచ్చేస్తుంది, బాగుంది కదా. యాక్చువల్లీ సేఫ్ అనమాట. నాకు కిడ్స్ ఉండడం వల్ల ఎక్కువ దియాస్ని నేను యూస్ చేయలేను ఇంట్లోని, కాబట్టి ఇలాంటివి నాకు సేఫ్ అనిపిస్తుంది. సో చూడండి లుక్ వచ్చేసి ఎలా ఉందనేది. సింపుల్గా, చాలా యూనిక్గా, డిఫరెంట్గా నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇవన్నీ కూడాను స్క్వేర్ పీసెస్ వస్తాయి, వాటిని మీరు అటాచ్ చేసుకోవాలి. ఫైనల్ టచ్ వచ్చేసి అమ్మవారికి మర్చిపోయాను నేను ఫస్ట్ హెయిర్ యాడ్ చేయడం అనేది. ఇప్పుడైతే హెయిర్ యాడ్ చేశాను. నా హెయిర్కి నేను ఏవైతే ఫ్లవర్స్, బర్డ్స్ లాంటి యాక్సెసరీస్ పెడుతున్నానో అవి కూడా మీషో నుంచే కొన్నాను. సో అన్ని కలర్స్ వచ్చాయి వీటిలోని. ఇక్కడైతే బ్లూ, వైట్, పింక్ని నేను మ్యాచ్ చేసి అలా నేను పెట్టాను. సో చూసారా, నా అమ్మవారు ఫేస్ నాకు ఇప్పుడు వీడియోలో చూస్తే అర్థమవుతుంది, తను అలాగా అటు ఇటు అయిపోతున్నారు. ఎందుకంటే నేను అక్కడ డబుల్ టేప్ అంటించలేదు కాబట్టి, పెట్టలేదు కాబట్టి అలా అయింది. అమ్మవారికి కొంచెం కదులుతున్నారు. సో మీరు మాత్రం అక్కడ కంపల్సరీగా డబుల్ టేప్ పెట్టండి, అప్పుడే అది బాగా స్టిక్ అయి ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇంకొక చిన్న యాడింగ్ అయితే ఉంది, అది ఫ్లవర్స్ లేకుండా ఎలా కుదురుద్ది కదా పూజ అనేది. సో ఇక్కడ వచ్చేసి ఇవి కూడా మ్యారీగోల్డ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నేను మీషో నుంచి పర్చేస్ చేశాను. అండ్
ఇవి వచ్చేసి మీరు ఇవి ఇలా యూస్ చేయొచ్చు, లేదంటే మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఫ్లవర్స్ ఆ టైంలో అంటే మీరు రియల్ ఫ్లవర్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. రియల్ ఫ్లవర్సే అండ్ డూప్లికేటే, బట్ ఇవి కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ని ఇలా మ్యాచ్ చేస్తున్నాం. మా అక్క హెల్ప్ చేస్తుంది నాకు. సో ఫైనల్ లుక్ అనేది ఇలా రాబోతుంది రెండు పక్కల. సో ఇదండి ఫైనల్ లుక్, డెకరేషన్ పార్ట్ అనేది. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు నచ్చినట్లయితే వీటిలో ఏ ఒక్క ప్రోడక్ట్ యూస్ చేసినా నా కమెంట్లోని మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. Until then, take care. Bye-bye.